నిన్నటి వరకు ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఏం తెలియలేదు కానీ బట్ ఈరోజు మాత్రం ఆఫ్టర్నూన్ నుంచి గట్టిగానే తెలుస్తుంది. ఓకే, సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఎమర్జెన్సీ ఫండ్. మనము ఎప్పుడైనా లాక్డౌన్లో చూసాం కదా. సో కరోనా వచ్చినప్పుడు ఎంటైర్ 3 months మనం ఫుల్గా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. కొంతమందికి జాబ్స్ పోయాయి. ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న సైక్లోన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. పనులు చేసుకునే వాళ్ళు అయితే రోజు పనులకు వెళ్ళేవాళ్ళు వెళ్ళలేరు. జాబ్స్ ఉన్నవాళ్ళు సమ్వాట్ బెటర్. కానీ సో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనకి ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా అవసరం. సో ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ ఒక 50,000 అనుకోండి. 3 నెలల మీ ఎంటైర్ ఫుల్ శాలరీ అంటే 1,50,000 ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. లేదంటే మీ ఫ్యామిలీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఎక్స్పెన్సెస్ 6 months ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్ అంటే 6 నెలలు మీ ఫ్యామిలీ బతకడానికి ఎంతైతే మనీ అవసరం అవుతుందో అది ఎమర్జెన్సీ ఫండ్గా పెట్టుకోవాలి. సో ఎంతమందికి ఎమర్జెన్సీ ఫండ్ ఉంది? మీరు మెయింటైన్ చేస్తున్నారా? చేయకపోతే ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఉన్నవాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి, లేని వాళ్ళు నో అని కామెంట్ చేయండి. ఎంతమందికి అయితే ఎమర్జెన్సీ ఫండ్ గురించి తెలియదో వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి. దిస్ ఈజ్ మాధవి, AI మనీ మేనేజ్మెంట్ కోచ్. ఫర్ మోర్ డీటెయిల్స్ ఫాలో మీ.